ఇది మానవ ఉనికి యొక్క ప్రాముఖ్యత, ప్రయోజనం మరియు విలువ గురించిన విచారణ. జీవితానికి సార్వత్రికంగా అంగీకరించబడిన నిష్పాక్షికమైన అర్థం ఏదీ లేదు కాబట్టి, తత్వవేత్తలు అర్థం అనేది ఒక ఉన్నత శక్తి నుండి ఉద్భవించిందని, హేతుబద్ధమైన జీవనం ద్వారా కనుగొనబడిందని, లేదా వ్యక్తిచే చురుకుగా సృష్టించబడిందని సూచిస్తారు. ప్రధాన తాత్విక విధానాలు. జీవిత అర్థాన్ని అర్థం చేసుకోవడం సాధారణంగా ఈ ప్రాథమిక చట్రాల పరిధిలోకి వస్తుంది. 1. అతీంద్రియవాదం. జీవిత పరమార్థం ఒక దైవిక శక్తి, విశ్వ ప్రణాళిక లేదా అతీతమైన ఆధ్యాత్మిక వాస్తవికత నుండి వస్తుందనే నమ్మకం. ఈ పరమార్థాన్ని నెరవేర్చుకోవాలంటే తరచుగా ఆధ్యాత్మిక నియమాలను పాటించడం మరియు భౌతిక ప్రపంచానికి అతీతమైన వాస్తవికతతో అనుసంధానం కావడం అవసరం. 2. వస్తుగత ప్రకృతివాదం. మానవుల వ్యక్తిగత అభిప్రాయాలతో సంబంధం లేకుండా, కొన్ని విషయాలు వారికి సహజంగానే అర్థవంతమైనవి మరియు విలువైనవి అనే దృక్పథం. నైతికంగా ప్రవర్తించడం, జ్ఞానాన్ని అన్వేషించడం మరియు నిజమైన ప్రేమను అనుభవించడం వంటివి దీనికి సాధారణ ఉదాహరణలు. 3. ఆత్మాశ్రయ ప్రకృతివాదం, అస్తిత్వవాదం. జీవితానికి అంతర్గత విశ్వ అర్థం ఏమీ లేదనే ఆలోచన. ప్రతి వ్యక్తి తన ఉద్దేశ్యాన్ని తానే సృష్టించుకోవాలి. మీరు దేని గురించి శ్రద్ధ వహించాలని ఎంచుకుంటారో, మీరు అనుసరించే లక్ష్యాలు మరియు మీరు ఎలా ప్రవర్తిస్తారో అనే వాటిలోనే అర్థం ఉంటుంది. మరియు 4. శూన్యవాదం. జీవితానికి అంతిమంగా నిష్పాక్షికమైన అర్థం, ఉద్దేశం లేదా అంతర్గత విలువ ఉండదనే దృక్పథం. ఇది నిరాశాజనకంగా అనిపించినప్పటికీ, ఆశావాద శూన్యవాదం, ఒక గొప్ప గమ్యం యొక్క ఒత్తిడి లేకుండా, వర్తమాన క్షణాన్ని ఆస్వాదించడానికి మరియు వారి స్వంత ఆత్మాశ్రయ అర్థాన్ని నిర్మించుకోవడానికి మానవులకు స్వేచ్ఛనిస్తుందని సూచిస్తుంది. ప్రముఖ ఆలోచనాపరుల దృక్కోణాలు. 1. సోరెన్ కీర్కెగార్డ్, అస్తిత్వవాదం. జీవిత అర్థాన్ని కనుగొనడానికి, ఒక వ్యక్తి తన వ్యక్తిగత అస్తిత్వంలోని ఆత్మాశ్రయ సత్యాలను స్వీకరించి, ఉద్వేగభరితంగా జీవించడానికి ఎంచుకోవాలని వాదించారు. 2. ఫ్రెడ్రిక్ నీషే, శక్తి సంకల్పం. మీరు మీ స్వంత విలువలను నొక్కిచెప్పకపోతే, వ్యక్తిగత పోరాటాలను అధిగమించకపోతే, మరియు ఆత్మనిగ్రహం మరియు గొప్పతనం కోసం నిరంతరం కృషి చేయకపోతే జీవితం అర్థరహితమని నమ్మారు. 3. ఆల్బర్ట్ కాము, ది అబ్సర్డ్. అర్ధరహితమైన విశ్వంలో అంతర్గత అర్థాన్ని వెతకడం అసంబద్ధం అని తేల్చారు. ఆ అసంబద్ధత ఉన్నప్పటికీ, ధైర్యంగా, ఉద్వేగభరితంగా మరియు నిజాయితీగా జీవించడమే ఆయన పరిష్కారం. మరియు 4. స్టోయిక్స్, ప్రకృతికి అనుగుణంగా జీవించడం, హేతువును పెంపొందించుకోవడం, మన నియంత్రణలో లేని విషయాలను అంగీకరిస్తూ ఇతరుల పట్ల సద్గుణంగా ప్రవర్తించడమే జీవితానికి అర్థమని ప్రతిపాదించారు. మీరు ఈ భావనల గురించిన మరిన్ని విద్యాపరమైన